ప్రభు గారు అడగట్లేదు అన్సూయ గారు, నేనేం చేయలేను, దీనికి సంబంధం లేదు. నో ప్రాబ్లం. యా, 4th రోజు కలుద్దాం ప్రభు గారు. సీ యూ, హ్యావ్ అ గుడ్ డే. ఓకే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. నా పేరు వెంకట్ ఎన్టీవీ. అబ్బా చెప్పండి. అనసూయ గారు ఎప్పుడు చూసినా ట్రెండ్లోనే ప్లీజ్ ఉంటారు. ఫినిష్ దట్ సెంటెన్స్. సరే సరే సరే. అంటే ఈ స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీరు? స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ దట్ వెన్ సింబా ద ఫారెస్ట్ మ్యాన్, యాక్చువల్లీ ఇంతకంటే ముందు వేరే టైటిల్, కొన్ని వర్కింగ్ టైటిల్స్ అనుకున్నాం, కానీ కాన్సెప్ట్ మురళి గారు చెప్పినప్పుడు నన్ను కొంచెం పర్సనల్గా ఎవరన్నా తెలిసిన వాళ్ళు, లైక్ ఇఫ్ యూ వాచ్ మీ ఆన్ మై సోషల్ మీడియా, నేను గ్యాప్ దొరికితే వెళ్ళిపోతూ ఉంటాను ఫారెస్ట్కి విత్ మై ఫ్యామిలీ. నేను ఇండియాలో ఆల్మోస్ట్ నా కుటుంబ సమేతంగా అన్ని సఫారీలు తిరిగాను ఎక్సెప్ట్ గీర్ ఫారెస్ట్, అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు గోయింగ్ ఇట్ దిస్ ఇయర్. సో నాకు బేసిక్గా నేను అందరికీ చెప్తూ ఉంటాను నేను పోయిన జన్మలో ఏ జింకనో లేదా మేకనో అయ్యి ఉంటాను అని. బికాస్ సంథింగ్ అబౌట్ గ్రీనరీ. మేకే కదా నన్ను బలి చేస్తున్నట్టు ఇప్పుడు. కరెక్ట్ శివ, బాగా అర్థం చేసుకున్నాను నన్ను. ఎందుకండి మనసు బాధ పెడతారు? సో ద కాన్సెప్ట్ అండ్ ఏదైతే, అండ్ ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలి, నేను పర్సనల్గా మన అందరం ఇళ్లలో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటాం చెట్లు ఇట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మణికొండలో ఉంటున్నాను. మణికొండలో ఇంతకుముందు అంత ఖాళీ ఉండేది, ఇప్పుడు అంతా ఎలా అయిపోయింది, చెట్లు లేవు, పుట్టలు లేవు అని మనం అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఐ సీరియస్లీ ఫీల్ లైక్ వెన్ దెర్ ఇస్ సమ్మర్, ఆ ఏరియాలో దట్ ప్లేస్ మన సిటీలోనే మాట్లాడదాం, నేను దాని గురించే మాట్లాడుతున్నా. కొన్ని చోట్ల అవి అలాగే ఉండాలి, ఆ రాళ్ళు. మనది ప్లాటూ రీజన్, సో వీఆర్ అ ప్లాటూ, డెక్కన్ ప్లాటూ కాబట్టి కొన్ని మనకి న్యాచురల్. హైదరాబాద్లో వరదలు, హైదరాబాద్లో మునుగుళ్ళు అవన్నీ జరగాల్సిన ఏరియా కాదు. దేవుడు ఒక రకంగా ప్లాన్ చేసి పెట్టిన ప్రతి చోట హీ విల్ ప్రొటెక్ట్ అస్ న్యాచురలీ. బట్ మనందరం చాలా తెలివితేటలతో పొడుగు బిల్డింగ్స్ కట్టేసుకుని, సో చాలా బాధేస్తూ ఉంటుంది నాకు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అవన్నీ అవ్వదు, మనం ప్రోగ్రెస్ అవ్వాలి, బట్ వీ హ్యావ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ సమ్వేర్, యునో. సో ఐ ఫెల్ట్ కనెక్టెడ్. అరే కరెక్టే చెప్పాలి ఎంటర్టైనింగ్ వే. నాకు సినిమా అంటే చాలా ఇష్టం, యాక్టింగ్ చేయాలని అప్పుడప్పుడే నాకు చాలా ఇంట్రెస్ట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ జానర్ నాకు. ఇందులో యాక్షన్ సీన్, ఐ మీన్ నేను ఇలా ఎప్పుడు చేయలేదు. దెర్ ఈస్ అన్ యాక్షన్, ఐ డిడ్ కపుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్. బాగా చేస్తానా అసలు? అయ్య బాబోయ్. సో ఇట్స్ డిఫరెంట్, నాకు ఛాలెంజింగ్ యాజ్ అన్ యాక్టర్, ప్లస్ స్టోరీ పరంగా కూడా నాకు చాలా దగ్గరగా ఫీల్ అయిన సినిమా. ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. మీ క్యారెక్టర్ చాలా సీరియస్నెస్ ఉంది, కానీ ఒక చోట మాత్రం బాగా నవ్వు వచ్చింది. అంటే మీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడని. మీకు విజయ్ దేవరకొండ మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా? విజయ్ ఫ్యాన్స్ ఏ విధంగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామని సినిమా ద్వారా, నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది. బికాజ్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక చోట మనకి ఫోకస్ లైమ్లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి. ఆ పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటుంది, కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు ఎందుకు తప్పు అనిపించలేదు మీ అందరికీ ఆ టైంలో అని క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా. నేను మాట్లాడాల్సి వచ్చింది, మీరు అందరు మాట్లాడలేదు కాబట్టి మీ తప్పే అది. మళ్ళీ మీరే నన్ను ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే. మేము ఎప్పుడు అట్లా అనుకోలేదండి. తప్పు ఉంటే తప్పు కంపల్సరీ. మీరు ఎందుకు అప్పుడు అన్నారా వెంకట్ గారు? మీరు నేను విజయ్ని కూడా అడిగాను తెలుసా మీ గురించి. ఓన్లండి ఇప్పుడు వదిలేద్దాం ఇంకా. అంటే we just have to learn అండి. వీడియోస్ చూడండి, నేను అడిగానే లేదు అనేది. వి జస్ట్ అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది, ఆమెను అడగండి అలా. నేను అలా డిస్రెస్పెక్ట్ చేయలేను. ఇట్ వాజ్ ఐ డోంట్ హేట్ ఎనీబడి. ఇట్ వాజ్ అ సర్టన్ సిచ్యువేషన్ దట్ ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ రైట్. అంతే, అయిపోయింది. ఇఫ్ వీ ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్, ఆల్ ఆఫ్ అస్. నేను నేర్చుకోవాలి. నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను. నేను నేర్చుకున్నాను చాలా. అన్నిటికీ గైమని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఇప్పుడు కాదు, అప్పుడు. సో నేను నేర్చుకున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కదా శివ. సో అది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు. నేను అన్నా చేసేద్దాం, నాకేం గ్రడ్జెస్ పర్సనల్గా ఏం లేవు. ఇట్స్ జస్ట్ మీరు అందరు నవ్వుకున్నారా, దట్స్ వాట్ వీ వాంట్ అండ్ వీఆర్ సక్సెస్ఫుల్. దట్స్ పవన్ గారితో హరిహర వీరమల్లు డాన్స్ ఈ రెండే చేశారనుకున్నారు.
ఎలా ఉంది ఆయనతో చేయటం స్క్రీన్స్ ఎలా అసలుకి? ఒకప్పుడు దానివల్లే నా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, నన్ను ట్రోల్ చేసే ట్రెండ్ వన్స్ అపాన్ ఎ టైమ్. బట్ ఈ డైరెక్టర్ గారు, నేను ఏం రివీల్ చేయలేను, డైరెక్టర్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయనతో నేను ఫస్ట్ సినిమాటిక్ వర్క్ ఆయనతోనే స్టార్ట్ చేశాను. నేను చాలా మీకు లీక్స్ ఇస్తున్నాను, కానీ మీకు ఏంటంటే ఇది ఒక పజిల్లా ఉంటుంది. బోల్డ్ నెక్స్ట్ 1 week 10 days మంచి ఆర్టికల్స్ వస్తాయి. సో ఈజ్ అ ఫ్రెండ్ అండ్ తను అడగడం జరిగింది. ఆ తర్వాత నేను అనుకున్నాను కూడా, నేను పాటలు నాకు నటన నీ సొత్తుగా నీ వల్ల కాదు అని ఎవరన్నా అంటే తప్ప నేను పాటలు చేయడానికి ఇష్టపడను. బేసిక్గా ఏ సినిమాలోనే ఎవరైనా పాట అడిగితే క్యారెక్టర్ లేదా అని అడుగుతాను అనమాట. నాకు యాక్టింగ్ అంటే అంత నచ్చేసింది. ఐ రియలీ లవ్ పర్ఫార్మింగ్. సో ఆ పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్. నేను చాలా వెయిట్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది అనుకునే టైంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోవడం అండ్ హిస్ ఎంటైర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చేంజ్డ్. మేబీ ఇట్ వాస్ దేర్, బట్ మనకి కొంచెం నాకు లేట్గా అర్థమైంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టుడే దట్ I got to spend a little time and I have a cherished memory with our, the Deputy Chief Minister of Andhra Pradesh. Okay. Pushpa 2 మీది క్యారెక్టర్ అయిపోయిందా? చేయటం షూట్ మొత్తం అయిపోయిందా? ఎలా ఉంది? ఇది చెప్పొచ్చు అని చెప్పారా మీకు ఎవరన్నా? నాకు భయం, నేను నాకు చివాట్లు పడతాయి మా సార్ నుంచి. ఇక వేరే వాళ్ళతో మన సినిమా గురించి ఒక్కటి అడిగారా మీరు? మనోహర్ రెడ్డి గారు అడిగారు. సార్ ట్రైలర్ చాలా బాగుంది. నేచర్ని మిక్స్ చేశారు కదా, అంటే నేచర్ లవర్స్ అందరూ హింసనే కోరుకుంటారు, హింసను కోరుకోరు, కానీ మీరు మిక్స్ చేశారు థ్రిల్లర్ని. సో రెండింటికి బ్యాలెన్స్ చేసేటప్పుడు మెసేజ్ అయినా మిస్ఫైర్ అవుతుందని డౌట్ వచ్చిందా? అంటే నాకు ట్రైలర్ వరకునే సినిమా కాన్సెప్ట్ తెలీదు. టోటలీ అండర్స్టాండ్ సార్. అది యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముందుగా చెప్పినట్టు సంపత్ గారు కథ రాశారు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తనే. సో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఐ టుక్ అప్ ద ఛాలెంజ్. నాకు సంపత్ గారు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఐ రెడ్ ద స్క్రిప్ట్ అండి, చాలా బాగా నచ్చింది. దాని సార్ నేను తీసుకుంటాను సార్, ఐ డూ ఇట్ అని చెప్పేసి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. నాకేంటి సార్, ఇప్పుడు మెసేజ్ సటిల్గా చెప్తే ఎప్పుడు వెళ్ళదు సార్. అది ఐ వాంటెడ్ టు బి హార్డ్ హిట్టింగ్ సార్. అది ఆ హార్డ్ హిట్టింగ్ అవుతూనే వెళ్తుందనే ఉద్దేశంతోనే ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా నేచర్ను మనం నాశనం చేస్తున్నాం అనే ఉద్దేశాన్ని, దాన్ని ఎలా మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో అలా చెప్పిన పాయింట్ సార్ అది. అంతే సార్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అన్సూయ గారు ఎంత బాగా వీళ్ళు పడుకునేలా ఉన్నారు స్టేజ్ మీద అందరూ. నేను సినిమా గురించి అడుగుతున్నాను. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా బాగుంది, ట్రైలర్లో చూసా, కానీ కొంచెం అంటే యాక్షన్ ఎపిసోడ్ చేశారు, విలనిజం అనే టైప్ వచ్చింది. సో ఇలాంటి క్యారెక్టర్లు అంటే లేడీ విలన్ క్యారెక్టర్స్ వస్తే ఫర్దర్గా చేస్తారా? అలాగే అంటే మీరు క్యారెక్టర్ డ్రివెన్ ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు, ఇక్కడ అంటే కొంచెం నాకు ఒక్కటే ఆశ, అత్యాశ, కక్కుర్తి ఏమన్నా వాడుకోండి, ఒక్కటే ఏంటంటే నేను ఎలాంటి క్యారెక్టర్ చేసినా క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలనేది ఉంది. అది లీడ్ కావచ్చు, 2 seconds అవ్వచ్చు, అలా కనిపించి వెళ్ళిపోయినా కానీ బయట అన్సూయ ఉంది బాయ్ అసలు అట్లా మాట్లాడుకోవాలని నాకు ఒక ఆశ, అంతే. సూపర్ స్టార్ ఫైట్స్ చేస్తారు. ఈ టైటిల్స్ కూడా నాకు అస్సలు ఇంట్రెస్ట్. ఇప్పుడే గీతాతో పెద్ద రాద్దాంతో దానికి ఆ టైటిల్స్ అసలు నాకు అర్థం కాదు. క్యారెక్టర్ సో నా అచీవ్మెంట్ ఇప్పటిదాకా చెప్తాను, ఏ సినిమాలో నేను వర్క్ చేసిన ఇప్పటిదాకా ఆ సినిమా కాస్ట్, క్రూ, టీమ్ అందరూ నా క్యారెక్టర్ పేరుతోనే పలకరిస్తారు ఇప్పటికీ. రైట్ ఫ్రమ్ క్షణం నన్ను ఏసీపీ అనే పిలుస్తారు. శేష్ అయినా లేకపోతే రవికాంత్ పేరు, అనసూయత్త కాదు, నేను రంగమ్మత్త అని పిలవడం, మీరందరూ నన్ను రంగమ్మత్త అని పిలుస్తారు. సో అట్లా నన్ను చెప్పు. సోషల్ మీడియాలో అనసూయత్త అని వెళ్తుంది కదా, అది వాళ్ళు కదా, నేను పలకాలి కదా దానికి. ఎవరికి నేను అత్త, మీరు నేను చుట్టాలమ్మా, మీ అమ్మ మా నాన్న ఏమన్నా ఓకే మీడియా చుట్టాలి కదా. బట్ సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ మై సిస్టర్స్, నేను పెద్దదాన్ని, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. నన్ను ఇంకెవరన్నా అక్క అంటే వాళ్ళు వచ్చి పొడి చేస్తారు తెలుసా మీకు, ఎవరు నీకు అక్క అని. సో ఆ టైప్. సో క్యారెక్టర్స్ పరంగా నన్ను అలాగే. సో దట్స్ మై అచీవ్మెంట్. I got drifted so badly. What was the question?